హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మొన్న కూడా ఇవే పువ్వులు చూపించావు కదా, మళ్ళీ ఇవే చూపిస్తున్నావా అనంటే కాదు. ఇప్పుడు మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అదేంటో కాదు, రోజ్ ఫెస్టివల్కి వెళ్తున్నాము. రకరకాల రోజెస్ అయితే ఉంటాయి. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. సో ఆ వీడియో అనేది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకు తెలిసి ఈ మంత్లో భూసానికి వెళ్ళే ఆఖరి ప్లేస్ ఇదే అవుతుంది. దీని తర్వాత ఇంకా పువ్వులు పూసే సీజన్ అయిపోతుంది కదా, ఇంకా చూడటానికి అయితే ప్లేసెస్ ఏమీ ఉండవు. మహా అయితే ఇంకొకటి ఉంటుంది అనుకుంటా, దానికి కూడా వెళ్తామో లేదో తెలీదు. చాలా కార్లు దాటుకొని కదా. ఇదిగో ఇలా సీజన్లో పార్కింగ్ కోసం అయితే వెతుక్కోవాల్సిందే. మేము ఎర్లీ మార్నింగ్ 6:50-7 లోపే బయలుదేరిపోయామన్నమాట. మాకు ఆల్మోస్ట్ ఇక్కడికి రావడానికి 2 hours అయితే టైం పడుతుంది. గోజే నుంచి పర్టికులర్గా ఈ స్పెషల్ రోజెస్ ఫెస్టివల్ అయితే ఉల్సాన్లో జరుగుతుంది అనమాట. సో 2 hours టైం పడుతుంది. మేము రీచ్ అయ్యేసరికి 9 అయిపోయింది. కార్ పార్క్ చేయడానికి ఇంకొక 20 minutes టైం పట్టిందనమాట. 9:20 కల్లా అయితే మేము కార్ పార్క్ చేసేసాము. అంత ఎర్లీగా వస్తేనే మాకు ఆ టైం పట్టింది. ఇంకాస్త లేట్ అయినా అసలు మనకి కార్ పార్కింగ్ దొరకడానికి చాలా టైం పట్టేస్తుంది. గంటలు 11, 10:30 అట్లా అవుతుంది అనమాట. ఇదన్నీ ఆలోచించుకొని మేము చాలా ఎర్లీగా బయలుదేరాము. బాబు ఇక్కడైతే సమ్మర్ వచ్చేసింది. బయటికి వెళ్ళాలంటే అయితే గొడుగులు పట్టుకొని వెళ్ళాలి, లేదంటే నెత్తికి ఇట్లా టోపీలన్నా పెట్టుకొని వెళ్ళాలి. లేకపోతే మన నెత్తి అయితే మాడిపోవటమే. మన దగ్గర ఎండకి ఇక్కడ ఎండకి డిఫరెన్స్ ఏంటి అనంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర ఎండ 47 degrees అయినా కూడా నేను బేర్ చేయగలను. కానీ ఇక్కడ అసలు నేను చూడలేకపోయాను అనమాట. అక్కడ అంత టెంపరేచర్ ఉన్నా నా కళ్ళతోటి నేను బయట వచ్చినప్పుడు చూడగలిగేదాన్ని. కానీ ఇక్కడ అట్లా లేదు. కళ్ళు అసలు చూడలేకపోతున్నాయి ఆ ఎండని. అంత తెల్లగా మెరిసినట్టుగా అనిపిస్తుంది ఆకాశంలో. 2 hours కారులోనే కూర్చొని వచ్చాం కదా. కాసేపు అటు ఇటు ఒక 10 నిమిషాలు అయితే తిరిగాము. 10 minutes తర్వాత బయలుదేరామన్నమాట. మేము కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఒక 5 minutes జస్ట్ నడిస్తే సరిపోతుంది. ఎంట్రన్స్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఇప్పటి వరకు వెళ్ళిన చాలా ప్లేసెస్ వరకు అయితే ఎంట్రీ టికెట్ అయితే లేదు, కానీ ఈ ఫెస్టివల్కి మాత్రం ఎంట్రీ టికెట్ ఉంది. పెద్దవాళ్ళకేమో 2000 won తీసుకున్నారు, మన కరెన్సీలో 120 rupees. చిన్న పిల్లలకైతే 500 won, 30 rupees అనమాట టికెట్. అలాగే టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే 60 rupees టికెట్, 1000 won per person. ఇప్పుడు మాకు 3 చిన్నపిల్లలే కాబట్టి ముగ్గురికి 500 చొప్పున అయితే తీసుకున్నారు. మా ఇద్దరికి 2000 won చొప్పున అయితే తీసుకున్నారు. టైం 10 కూడా అవ్వలేదు, నడి నెత్తిన ఉన్నట్టుంది సూర్యుడైతే. అసలు ఎంత వేడిగా ఉందో, దానికి పాపం పిల్లలకి ఉండలేకపోయారనమాట. మాకు ఏదో ఒకటి తినాలి, మేము ఏదో ఒకటి తింటామంటే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న స్నాక్స్ అయితే పెట్టాను. స్నాక్స్ అంటే ఏంటో కాదు, ఫ్రూట్సే అవి. అండ్ ఇక్కడ టెంట్లో చూపిస్తున్నాను కదా, అక్కడ పిల్లలకి యాక్టివిటీ జరుగుతుందనమాట. యాక్టివిటీ అంటే ఏంటో కాదు, పిల్లలకి బొమ్మలు, వాళ్ళకి నచ్చిన బొమ్మని క్లాత్ పైన అయితే ట్రేస్ చేస్తారు. ఆ ట్రేస్ చేసిన దాన్ని సపరేట్గా పక్కన మిషన్ మీదకి తీసుకెళ్ళి అంతవరకు కుట్టేసి లోపల కాటన్తో అయితే ఫిల్ చేసిస్తారనమాట. నాకు తెలిసి దానికి ఎంతో కొంత మనీ అయితే పే చేయాలి. ఇదిగో ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము. ఓపికగా, చాలా ఇంట్రెస్ట్గా, ఇష్టంగా చూడండి. చాలా కష్టపడి షూట్ చేశాను. అలాగే చాలా చాలా బాగుంటుంది కూడా. ఇది కూడా రోజానేనా? అవును, అది కూడా రోజానే. అన్ని రకాల రోజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అన్ని రకాల రోజా పూలు, అలాగే అన్ని రంగుల్లో కూడా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ నా తంటాలు చూడండి. మా వారితో ఫోటో దిగడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాను. మా వారికి ఏంటో ఫొటోస్ దిగడం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. చూసి ఆయన కళ్ళతోటి ఎంజాయ్ చేస్తే వారికి ఇష్టం అనమాట. అలాగే నేను కూడా ఉండాలనుకుంటారు. నేనేమో వెళ్ళిన చోటల్లో అట్లీస్ట్ ఒక్క ఫోటో అన్నా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఉంటాను. ఆయనకి ఏంటంటే అసలు ఫోటోలు అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అండ్ తీయటం అన్నా కూడా అస్సలు ఇష్టం ఉండదు, ఏంటో మరి. అదిగో ఒకళ్ళు వాళ్ళైతే ఇంకొకళ్ళు వీళ్ళు అవుతారు కదా, అలా అన్నమాట మేమిద్దరం కూడా.
ఏ రోజ్ పెటల్సా? మా పిల్లలైతే వెళ్ళిన కాసేపటి వరకు కాస్త ఇంట్రెస్టింగ్గా చాలా ఎక్సైటింగ్గా చూశారు. ఇది బాగుంది, ఈ పువ్వు బాగుంది, ఈ కలర్ బాగుందని అనుకుంటా. దాని తర్వాత ఈ ఎండకి వాళ్ళ వల్ల అయితే కాలేదు. ఇంటికి వెళ్దామా లేదంటే ఇంకొక పక్కన కూర్చుందామా, మేము ఇక్కడ కూర్చుంటాం పోనీ నువ్వెళ్ళి చూసిరా, ఇలా అంటమైతే మొదలు పెట్టారనమాట. ఇక్కడ ఈ పువ్వుల్ని అసలు ఇవి కూడా రోజాలు అంటారా అన్నట్టుగా అనిపించింది. 5 రెక్కలున్నాయి, చామంతుల్లాగా 5 రెక్కల చామంతులు ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి అనమాట. ఈ వీటిల్ని గులాబీల్ని నేనైతే ఫస్ట్ టైం చూశాను. చూడు రెడీనా? తొందరగా తీరా ఎందుకు బాగా చాలు లేదు. అసలు ఎంత బాగుందో, ఎంత 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 బాగుందో, ఎక్సలెంట్గా ఉంది. అసలు డైరెక్ట్గా కళ్ళతోటి చూస్తే అసలు ఇంకా చాలా బాగుంది. నిన్నంతా వర్షం పడిపోయింది, అందుకు కొన్ని కొన్ని బాగా వంగిపోయి రాలిపోయినట్టున్నాయి పువ్వులు అవి. చూడు అంత దూరంలో మొత్తం అన్ని రూల్స్ అవన్నీ. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద క్యూలు అయితే ఉంటాయి. ఇక్కడ అప్పటికప్పుడు బొకేస్ చేసేస్తున్నారు, దానికి కూడా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయన్నమాట. మేము అందుకే అంత సాహసం చేయలేదు ఆ క్యూలో ఉండి ఇప్పుడు ఆ బొకే చేయించుకోవాలన్న ఇదైతే పోలేదు. అసలు ఏంటో పెయింట్స్లో ముంచారా అన్నట్టున్నాయి. అసలు భలే భలే కలర్స్ అన్నీ క్రీమ్, అన్నీ పాకే రోజాలు. అసలు ఏం కలర్ ఇది, ప్లాస్టిక్ పూలు ఉన్నట్టున్నాయి, ఎంత బాగుంది. అంటే ఉండి ఇక్కడే ఉన్నా. అబ్బో ఈడేంటి సిగ్గుపడుతున్న సుందరుడు. పిల్లలు ఇందాక ఆగారు కదా, అక్కడే ఉండిపోయారు వాళ్ళందరూ. ఇంక ఈ ఎండలో మా వల్ల కాదులే, నేను పిల్లల దగ్గర ఉంటాను, నువ్వు చూస్తే వెళ్ళి చూసిరా అని మా వారైతే నేను పంపించారనమాట. నేనే ఈ ఎండను చూడలేకపోతున్నాను అనుకున్నాను. మా ఇద్దరు ఆడపిల్లలు కాస్త పర్వాలేదు, కానీ మా బుడ్డాడు అస్సలు చూడలేకపోతున్నాడు ఈ ఎండని. ఇంకొక రకం. ఇక్కడి నుంచి అన్ని చాలా పెద్ద పెద్ద పువ్వులు అన్ని రంగుల్లో అయితే వస్తాయి.
సైడ్స్ కూడా ఉన్నాయి, చిట్టి చిట్టి రోజాలు. ఇక్కడికి రావాలంటే మనం ఫుల్ బందోబస్తుతో రావాలి. బందోబస్తు అంటే ఏంటో కాదు, మంచిగా టెంట్, గొడుగులు, హ్యాట్స్, ఫుల్గా ఫుడ్, దానికి తగ్గట్టుగా వాటర్, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఆడుకునే చిట్టి చిట్టి గేమ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది. మనం కూడా అక్కడే ఉండి బోల్డంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు. పైన కూర్చోడానికైతే ప్లేస్ ఉంది. ఇక్కడ చూసినంతసేపు చూసి తిరిగినంతసేపు తిరిగి మెల్లగా వెళ్ళి ఎవరికాళ్ళు టెంట్స్ వేసుకొని మంచిగా సెటిల్ అవుతున్నారనమాట. నాకు కూడా అనిపించింది మేము కూడా టెంట్ తెచ్చుకుంటే బాగుండేదేమో కాసేపు అని. అసలు ఈ రెడ్ రోజెస్ దగ్గర స్పాట్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. అన్నీ చెయ్యి అంత ఉన్నాయి పువ్వులు, అరచేతి కంటే మన ఫుల్ పెద్ద చెయ్యి ఉంటుంది కదా, ఆ చెయ్యి అంత ఉన్నాయి పువ్వులు, అంత బాగున్నాయి. అండ్ వాటితో నేను చాలాసేపు అక్కడే కూర్చొని వాటితో మాట్లాడాను అనమాట. అసలు భలే అనిపించింది. దానికి తగ్గట్టు పిల్ల గాలి వస్తుంటే అవి భలే కదులుతూ ఉన్నాయి. నాకు భలే ముచ్చటేసింది, భలే సరదా అనిపించింది. ఎక్కడికైనా వెళితే న్యాచురల్ సౌండ్స్ తోటి వదిలేద్దాం అనుకుంటాను, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతానే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. నేను అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, లేదంటే చక్కగా అట్లా వదిలేసేదాన్ని. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి ఫ్లవర్ ఫెస్టివల్స్కి వెళ్ళారా? దట్టు ఇన్ని రోజెస్, ఇన్ని కలర్స్ తోటి ఉన్న రోజు, పర్టికులర్గా రోజ్ ఫెస్టివల్కి అయితే వెళ్ళారా? నేనైతే మొట్టమొదటిసారి ఇప్పుడే ఇన్ని రోజుల్ని ఒకే చోట ఇన్ని కలర్స్ తోటి చూడటం. కానీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ఇంకా బాగా ప్లాన్ చేసుకొని రావాలి. అన్నీ తెచ్చుకొని మంచిగా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఉండేటట్టుగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అటెన్షన్, జై హింద్, వెరీ గుడ్. ఇందాకంతా ఒక చోట, ఇప్పుడు చూపించేది ఇంకొక చోట అనమాట. కాస్త పైకి రాగానే మళ్ళీ పైన కూడా అంతా ఇలాగే అన్ని రోజా పూలతోటే ఉంటుంది. ఇంకా దీని దగ్గర మాత్రం క్లియర్గా అంత పట్టి ఏమీ చూడలేదు. అప్పటికే టైం 12:30 అయిపోయింది. అసలు బాగా ఎండ వచ్చేస్తుంది అనమాట. పిల్లలు కూడా ఉండలేకపోయారు. తల నొప్పి పుడుతుందమ్మా, పదండి పదండి అంటే ఇంకా గబగబా ఊరికే చూడాలి కాబట్టి పైపైన అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయాము. బయటికి వచ్చి రాగానే ఒక మంచి ప్లేస్ చూసుకొని తెచ్చుకున్న బాక్సులు అయితే ఓపెన్ చేసి తినేసాము. వెరీ 1 కిలోమీటర్ వచ్చామా అక్కడి నుంచి అక్కడికి. అయినా కూడా చూడు అసలు ఎంత, ఎన్ని పద్దాక పార్కింగ్ దొరకదు 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 అని చెప్తాను కదా. ఇదిగో ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ మేము రోజ్ ఫెస్టివల్ నుంచి 1 కిలోమీటర్ వచ్చేసిన తర్వాత కూడా రోడ్డుకి అటుపక్క ఇటుపక్క కార్లు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ వరకే కాదు, దగ్గర 2-3 కిలోమీటర్ల వరకు అయితే ఇట్లాగే ఉంది పరిస్థితి. నేనైతే ఒక క్షణం షాక్ అయిపోయాను. ఆల్మోస్ట్ మేము ఫెస్టివల్ నుంచి బయలుదేరేసరికి 2 o'clock అయిపోయింది అనమాట. 2-2:30 అవుతుంది అరౌండ్. ఆ టైంకి కూడా ఇదిగో ఇన్ని కార్లు అనమాట. మేము వెళ్తున్నంతసేపు సైడ్ ఒక పక్క అయితే ఇలాగే ఉంది, వస్తానే ఉన్నారు. లైటింగ్స్ ఉంటాయి కదా నైట్. అమ్మా ఇదేంటండి, అట్టే ఉన్నాయి మళ్ళా ఇంకో రోడ్లో చూసారా. ఇప్పుడు చెప్పండి, మేము మార్నింగ్ బయలుదేరి మంచి పని చేసామా కాదా? అసలు ఇదంతా కారు ఎక్కగానే ఎటోళ్ళట్టు నిద్రపోయారనమాట. బాగా అలిసిపోయారు. దట్టు పిల్లలు అసలు 2 minutesలో నిద్రపోయారు. నేను కూడా కాసేపు ఆగి పడుకున్నాను. ఈవినింగ్ మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. ఇదిగో పెద్ద బుద్ధ స్టాచ్యూ, చాలా బాగుంది కదా.